ఫైనల్ క్వశ్చన్ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ లో మీరు చాలా చేశానంటున్నారు, పోర్టులు కట్టానంటున్నారు, ఎడ్యుకేషన్ అంటున్నారు, వైద్యం అంటున్నారు. ఇంత ఉన్నప్పుడు ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని గత కొద్ది సంవత్సరాలుగా ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు ప్రభుత్వం ఓపెన్గా వచ్చి ప్రజలకు జరిగింది ఇది అని చెప్పి ఎందుకు చూపించలేకపోయింది? మరి నేను చెప్పినంతగా పబ్లిక్ మీటింగ్లలో బహుశా ఎవరు చెప్పారు? ఎలక్షన్లో చెప్పారు, అంతకుముందు సంగతి. ఎలక్షన్లో ఇంతకుముందు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. చాలా సందర్భాలలో చెప్పినప్పటికీ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రంలో గోబెల్స్ సిద్ధాంతం. ఆంధ్ర రాష్ట్రంలో మీడియా అనేది పోలరైజ్డ్ మీడియా. ఎందుకు వాళ్ళందరితో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు మీరు? నేను గొడవ పెట్టుకునేది కాదు. దే ఆర్ తెలుగుదేశం పార్టీ బ్లడ్. తెలుగుదేశం పార్టీకి వాళ్ళు ఫుట్ సోల్జర్స్. వాళ్ళే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశమే వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది వీళ్ళందరితో పంచుకుంటాడు. దట్ ఈస్ దేర్ రిలేషన్షిప్. కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ చంద్రబాబు నాయుడుతో ఉన్నాయి. సో వాళ్ళు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ప్రమోట్ చేయడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఏ అభివృద్ధిని వాళ్ళు చూపించరు. చూపించేది నెగిటివ్గా చూపిస్తారు. సో మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ ఒకసారి చెప్తాం. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా కానీ 4 సార్లు కనిపిస్తుంది. అంటే 4:1తో మనం యుద్ధం చేస్తాం. సో ఈ రకంగా మనం చేసేది ఏదైనా కూడా నెగిటివ్గానే చూపిస్తారు, జరిగేది జరగనట్టుగా చూపిస్తారు. ఇక వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు, మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా 2.71 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ప్రజలకు పంచారు. మీరు చాలామందికి ఆన్సర్ చేసి ఉంటారు, కానీ అగైన్ నాకు అడగాలనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ని వీళ్ళందరినీ కూడా అడిగాను. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. మీరు ఫెయిర్గా చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని. ఇది బేసిక్లీ రజనీ, వన్స్ అగైన్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. వన్స్ అగైన్ ఇదొక, ఐ థింక్ ఐ వుడ్ యూస్ అ బిగ్గర్ వర్డ్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడమే కాకుండా డీబీటీ పద్ధతిలో వాళ్లకు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే అర్హతే ప్రమాణంగా ఇక్కడ బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవడం. ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఇటువంటి రెవల్యూషన్ గతంలో ఎప్పుడు జరగల. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్. ఏదో ఊరికే ఇవ్వడం కాదు. ఇంతకుముందు నేను చెప్పిన ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. ఒక అమ్మఒడి ఇస్తున్నాము అని అంటే, అమ్మఒడి ఇవ్వకపోతే మన ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ప్రైమరీ జీఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంటూ స్కూల్స్, ప్రైమరీ జీఆర్ రేషియో మనం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటుంది. అంటే మన పిల్లలు రేపొద్దున వీళ్ళ బ్రతుకులు మారాలి అని అంటే ది ఓన్లీ వెపన్ what we can give them is quality education. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వలేకపోతే 15 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితిలోనే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన పెట్టుబడి అమంగ్స్ట్ సో మెనీ థింగ్స్. అమ్మఒడిస్ ఆల్సో తల్లులను ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 62% ఉపాధి అవకాశాలు వచ్చేది వ్యవసాయం మీద. 50% రైతులు లెస్ దెన్ 50%, 50% ఆఫ్ ది రైతులు లెస్ దెన్ ½ హెక్టార్, 70% రైతులు లెస్ దెన్ 1 హెక్టార్. వీళ్లకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి కోసం ₹2, ₹3 వడ్డీలు తీయాల్సిందే. వీళ్ళకి 13,500 అనేది ఒక పర్పస్, రైతు భరోసా కింద. 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్.
అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది. ఇళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్. చేయూత కన్సిస్టెంట్గా సేమ్ పర్సన్ వి హ్యాండ్ హోల్డింగ్ ఒకటే కాదు, ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్తో లోన్లు ఇప్పించడం, మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ ఇప్పించడం, ఐటీసీ, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీస్ చూపించడం, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకు తోడుగా ఉండడం, సేమ్ పర్సన్కు చేయడం వల్ల వాళ్ళు ఈ డబ్బులు పెట్టుబడిగా మార్చి ఏదో ఒక వ్యాపారం చేస్తూ వాళ్ళంతో ఇంతో సంపాదించుకుంటూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. నన్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కెన్ సే దట్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ అని. ఆసరా, ఒకవేళ ఆసరా లేకపోతే 18% ఎగబాకిన ఓవర్ డ్యూసు, ఎన్పిఏసు, సి గ్రేడు, డి గ్రేడు సంఘాల కింద కన్వర్ట్ అయిపోయిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ 1 కోటి మంది అక్కచెల్లెమ్మలు. కొలాప్స్. కానీ ప్రజలు సోమరిపోతులుగా మార్చే ప్రయత్నం ఇదంతా డీపీటీ ఇవ్వటం ద్వారా వారు మారిపోతున్నారా? మీ విపక్షాలన్నీ చాలామంది అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు. సోమరిపోతులు అనే మాట ఎవరంటారు అని అంటే పెత్తందారులు. మీకు ఒకరికి మంచి చేస్తూ ఉంటే దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడుతూ ఉన్నాయనంటే ఆ బాగుపడే కార్యక్రమంలో బాగుపడుతున్నాయనేది బాగుపడే పిక్చర్ మీకు కనపడకపోతే దాంట్లో నెగిటివిటీ మాత్రమే కనిపిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు పెత్తందారులు అంటారు వాళ్ళను. దే ఆర్ నాట్ కాల్డ్. కానీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం? ఎన్ని రోజులు? ఇట్ ఈస్ నాట్. మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే చేయూత ఇస్ 4 years. ఓకే, వి ఎక్స్టెండెడ్ బై అనదర్ 4 years. బట్ ఫర్ వాట్ పర్పస్? వాళ్ళు ఈ డబ్బుతో ఒక పెట్టుబడి పెడతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంతో ఇంత సంపాదించుకునే పరిస్థితిలోకి రావాలి. అది వచ్చేదాకాను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏ రకంగా బతకగలుగుతారు, ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు గ్రోత్కు? అమ్మఒడి ఇవ్వకపోతే పిల్లలకు మనం ఏ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని తీసుకొని పోగలుగుతాం? రైతన్నకు రైతు భరోసా కింద ఇవ్వకపోతే ఏ రకంగా నువ్వు రైతును సపోర్ట్ చేయగలుగుతావు? పెట్టుబడి కోసం సహాయంగా ఇవ్వకపోతే. అండ్ ఇటువంటివన్నీ సోమరిపోతులు చేసే కార్యక్రమం అని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి? రైతులకు ఇచ్చే రైతు భరోసా సోమరిపోతులు చేసేందుక? తల్లులకు పిల్లలను బడులకు పంపించి నేను ప్రోత్సహించే ఇచ్చే కార్యక్రమం చేస్తే తల్లులను సోమరిపోతులు చేసేందుక? చేయూతనిస్తూ, ఈబీసీ నేస్తమిస్తూ, కాపు నేస్తమిస్తూ వీళ్ళందరికీ వీళ్ళు నిలబడేట్టుగా ఆర్థికంగా ఏదో ఒక వ్యాపారం వీళ్ళు చేసుకునేట్టుగా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తే సోమరిపోతులు చేసేదానికోసమా? కానీ ఎండ్ ఉండాలి కదా. ఇప్పుడు మీరు సంవత్సరానికి 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు డబ్బులు జనాలకు పంచుతున్నారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక అపప్రద ఏంది అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు, తనఖా పెడుతున్నారు, ఆ తనఖా పెట్టిన డబ్బులన్నీ పంచుతున్నారని నెంబర్ 1. ఇలా పంచడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళతో అనుకున్న తరహాలో డెవలప్మెంట్ జరగట్లేదని. నెంబర్ 3, ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారో దానికంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా, వాళ్ళు ఎర్న్ చేయగలుగుతారు కదా. ఎర్న్ చేసే అంటే చేపలు తింటాం, డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా, చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు. నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది. చేయూత అనేది వరుసగా 4 సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూత. 26 లక్షల మందికి చేయూత ఇస్తే అందులో దాదాపు 6 లక్షల మంది ఇవర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్. గేదెలు కొనడము, ఆవులు కొనడము, షాపులు పెట్టడము కనిపిస్తూ ఉన్న బిజినెస్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. సో నువ్వు చేయి పట్టుకొని చేపలు పట్టడం నేర్పించడం కాకపోతే ఇదేంటి మరి? అండ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే రాష్ట్రం, ఇప్పుడు ఇదే రాష్ట్రం. ఇంతకు ముందు ఇదే బడ్జెట్, ఇప్పుడు ఇదే బడ్జెట్. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పులు కూడా
గ్రోత్ రేట్ పరంగా అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. ఎస్, ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మన అసెంబ్లీలోనూ డీటెయిల్డ్గా నేను ప్రజెంటేషన్ ఇచ్చిన. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా 20% పైన ఉంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ మన ఈ 59 నెలల కాలంలో ఇస్ 14.5%. మరి ఆయన హయాంలో 20% పైన ఉన్న కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్, ఆయన ఎక్కువ అప్పు తీసుకొచ్చాడా? అంతకన్నా తక్కువ 14% చిల్లరలో ఉన్న మనం ఎక్కువ తీసుకొచ్చినామా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ డబ్బులు ఇంతకు ముందు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత, దత్తపుత్రుడికింత దోచుకున్నది పంచుకోవడము. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఎక్కడ లంచాలు లేవు, ఈరోజు ఎక్కడ వివక్ష లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా నాక చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, వారి చేతికి నేరుగా డబ్బులు పోతూ ఉన్నాయి. సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. అప్పుడు ఉన్న డబ్బులే ఇప్పుడు మోర్ ఫోకస్డ్గా బడ్జెట్ను మొత్తం స్ట్రీమ్లైన్ చేసి డీబీటీ అనే ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చి చేయాల్సిన దాన్ని ఫోకస్డ్గా చేస్తా ఉన్నాం. ఓకే.